ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగు చెప్పగలిగిన నటుడు నువ్వేనయ్యా అని ఆశీర్వదించింది ఆ మహాతల్లి. ఇందాక మోహన్ బాబు గారు మాట్లాడుతూ ఆయన నాకంటే గొప్ప నటుడని, నాగేశ్వరరావు గారు నాకంటే బాగా డైలాగు చెప్పలేననే కదా దాని అర్థం. బాగా డైలాగులు చెబుతానని, సాక్ష్యం చెప్పడానికి వీలు లేకుండా పోయిన నా భార్య పేరు చెబుతున్నాడు. ఈర్ష్యపడ్డారు అంటే మనల్ని మెచ్చుకున్నట్లు. మోహన్ బాబు గారు లాంటి కొత్త పెద్ద హీరోలు ఏమనుకుంటారంటే, ఒక పిక్చర్ సక్సెస్ అయితే మందే అనుకుంటారు. అప్పుడప్పుడు ఎక్కడన్నా వెళ్తుంటే నాకు నమస్కారం పెట్టమని అడుగుతాడు. పిచ్చివాడు కదండి. మనతో నమస్కారం పెట్టించుకోవడానికి కొంతమంది తెలివిగా అంటారు, ఓహో నమస్కారం పెట్టాలి కాబట్టి మనం నమస్కారం పెడతాం, అప్పుడు నమస్కారం రిసీవ్ చేసుకుంటారు. ఇది ఒక తెలివి. మోహన్ బాబు గారికి ఇది సమాధానంగా ఉండొచ్చేమో. మంచి మాట్లాడతారు, ఫైనల్గా మంచిగా ఉంటుంది. మోహన్ బాబు గారిని అపూర్ణం గారు పొగిడారంటే బిడ్డని పొగిడినట్లు. నా మోహన్ బాబు గారు తల్లి ఆశీస్సులు ఆ రకంగా తీసుకోండి తప్ప తండ్రిని మించిన తనడు అనిపించుకోవద్దు. చప్పట్లు కొట్టాలి మీరు.